నెల్లూరులోని ఆర్టీసీ కార్మికుల రీజనల్ ఆసుపత్రి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా తయారైంది. 7 డిపోల పరిధిలోని కార్మికులకు ఇదొక్కటే ఆసుపత్రి. ఇక్కడ సేవలందించే వైద్యులు కూడా ఒక్కరే. స్పెషలిస్ట్ డాక్టర్లు ఉండరు. మందులు సరిగ్గా దొరకవు. కార్మికులు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా ఆర్టీసీ డిస్పెన్సరీ వైద్యశాల ఉంది. 7 డిపోల పరిధిలోని 4,000 మంది కార్మికులు ఇక్కడికొచ్చి చికిత్స తీసుకునేందుకు నూతన భవనం నిర్మాణం చేశారు. గతంలో కార్మికులు పదవీ విరమణ పొందిన వారు రోజుకి 100 మందికి పైగా వచ్చేవారు. కానీ ఇప్పుడు వైద్య సేవలు సరిగ్గా అందకపోవడంతో కార్మికులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. రీజనల్ ఆసుపత్రికొచ్చే రోగుల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. ఈ డిస్పెన్సరీలో గతంలో 2 వైద్యులుండేవారు. ప్రస్తుతం ఒక్క డాక్టరే వైద్య సేవలు అందిస్తున్నారు. ఆమె కూడా పదవీ విరమణ పొందే స్థితిలో ఉన్నారు. మరోవైపు వారానికి ఒక స్పెషల్ డాక్టర్ వచ్చి ప్రత్యేక వైద్య పరీక్షలు చేయాల్సి ఉన్నా వైద్యులెవరూ రావట్లేదని కార్మికులు చెబుతున్నారు. 8 డిపోల పరిధిలో నుంచి వచ్చే కార్మికులు జిల్లాకి హెడ్ క్వార్టర్ ఇదే కాబట్టి ఉదయాన్ని వస్తే సాయంకాలం దాకా అదే సరిపోతుంది. ఒక అదనపు డాక్టర్ని నియమించాల్సిందిగా కోరుతున్నాము. మాకు రెఫరల్ ఆసుపత్రి ద్వారా మందులు ఇస్తేనే వైద్యం అందిస్తేనే బాగుంటుందని మా కార్మికులందరం కోరుకుంటున్నాము. పెద్ద జిల్లా కాబట్టి 2 డాక్టర్ అమ్మలు ఉండేవాళ్ళు. ప్రస్తుతానికి ఒక్కరే డాక్టర్ ఉన్నారు కాబట్టి డ్రైవర్లు మెడికల్ పంపించిన తర్వాత రెగ్యులర్ గా వచ్చే పేషెంట్స్ ని చెక్ చేయడానికి సరిపడా డాక్టర్లు లేనందువల్ల అయితే సమస్య ఉంది. ఇప్పుడు ఒంగోలు డాక్టర్ లీవ్ లో ఉంటే అవి కూడా ఇక్కడికే ఆన్లైన్ లో ఇక్కడి నుంచే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ సెలవు పెడితే మాత్రం ఇక్కడ సెలవు పెడితే ఒంగోలు డాక్టర్ ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు, లేదా అక్కడ డాక్టర్ సెలవు పెడితే ఇక్కడ డాక్టర్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. డాక్టర్ అమ్మ హాస్పిటల్కి పోతే విజయవాడకి తిరుపతికి అట్లా పంపిస్తుండే. రిటైర్డ్ అయిన వాళ్ళకి 1000 రూపాయలే పెన్షన్ వస్తుంది. 1000 రూపాయల పెన్షన్ తో వాళ్ళు విజయవాడ పోయి రావాలంటే వాళ్ళకి సరిపోతుంది. పోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదన్నా సూపర్ లగ్జరీలో ఫ్రీ సర్వీస్ సౌకర్యం ఇస్తే డాక్టర్ ఇక్కడ రాసినా కూడా మెడిసిన్ రాసినా కూడా అక్కడికి పోయి చూపించుకొని వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ల్యాబ్లోని నమూనా బోర్డులో ఉన్న పరీక్షలన్నీ అందుబాటులో లేవని కార్మికులు చెబుతున్నారు. మందుల కొరత కూడా తీవ్రంగా ఉండటంతో బయట షాపుల్లో కొనుక్కోవాల్సి వస్తుందని తెలిపారు. డిస్పెన్సరీలో మందులు సరిగా అందుబాటులో ఉండడం లేదు. షుగర్ కానీ పోతే 300 ఉండే షుగర్ కి అదే టాబ్లెట్ మామూలుగా ఉండే ప్రతి ఒక్కరికి ఒకటే డోసు ఉండడం వల్ల మందులు బయట కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. హార్ట్ కంప్లైంట్ కి వేలు పెట్టి బయట మందులు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పక్క డిపోల నుంచి వచ్చినప్పుడు సరైన మందులు లేక మళ్ళీ వాళ్ళు వెనక్కి తిరిగి ఉదయగిరి నుంచి కందుకూరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది. రెఫరల్ హాస్పిటల్ గతంలో బొల్లేని గాని నారాయణ గాని సింహపురి హాస్పిటల్ ఉండింది. ఇటీవల కాలంలో అన్ని తొలగించేసి కేవలం నారాయణ వరకే పరిమితం చేస్తున్నారు. ఎవరన్నా కాల్ చేయి ఇరిగిన వాళ్ళని కూడా డాక్టర్ అమ్మ మనుషులు చూడాల్సిందే గానీ నేను మనుషులు చూడకుండా ఇవ్వనని చెప్పే పరిస్థితిలో ఉంది. కాలు చేయి ఇరిగిన వాళ్ళు 5-6 నెలల పాటు బెడ్ రెస్ట్ లో ఉంటారు. వాళ్ళని కూడా తీసుకొచ్చి చూపించమని చెప్తున్నారు. ఇటువంటి పద్ధతులు కూడా విరమించుకొని కార్మికులు సాధ్యమైనంత వరకు రిటైర్ కాలం అందరికి కూడా మంచి మెరుగైన సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఆసుపత్రిలోని డాక్టర్లు సేవలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చి తమపై ఆర్థిక భారం తగ్గించాలని కార్మికులు పదవీ విరమణ పొందిన వారు కోరుతున్నారు.